అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మార్పు. అంటే జీవితంలో చేంజ్ అవ్వటం ఎంత అవసరం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటటువంటి క్రమంలో ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. తన యొక్క అలవాట్లను మార్చుకుంటూ ఉండాలి. తన పెట్టుకున్నటువంటి లక్ష్య సాధన కోసం అవసరమైనటువంటి ఆ స్కిల్స్ని, నైపుణ్యాల్ని నేర్చుకోవటం కోసం నిరంతరం మనిషి మారుతూ ఉండాలి. నిజంగా మారితేనే మనిషి అంటారు, మారకపోతే బండరాయితో సమానం. అయితే ఈ మారేటలో మరి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మార్పు అంత సులువేం కాదు. మార్పు కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. నీలో ఉన్నటువంటి అలవాట్లు మార్చుకునేటువంటి క్రమంలో ఎన్నో రకాలైనటువంటి త్యాగాలను నువ్వు చేసిన పరిస్థితి ఉంటుంది. జనరల్గా ఏ మనిషి అయినా సరే చాలా సంతోషంగా, ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ సంతోషం, ఆనందంగా గడపడానికి ఎంటర్టైన్మెంట్ని ఎన్నుకుంటాడు, నిద్రని ఎంచుకుంటాడు, స్నేహితుల్ని ఎంచుకుంటాడు. మరి ఇవి కూడా త్యాగం చేసినప్పుడు మాత్రమే నీలో మార్పు అనేది వస్తుంది. ఏ మనిషి అయినా కంఫర్ట్ జోన్లో ఉండడానికే చూస్తాడు. ఇప్పుడు ఉన్నది చాలే అని అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కొత్తది ఏదైనా ప్రయత్నం చేస్తే, ఏదైనా తేడా వస్తే భవిష్యత్తు అంతా ఇబ్బంది పడతాం కదా అని ఆలోచనతో కొత్తదానికి ఇష్టపడే మనిషి. కానీ ఏ మనిషి అయితే నిరంతరం తనను తాను మార్చుకుంటూ ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాడో ఆ మనిషి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు. అయితే ఈ మార్పు మన సహజ సిద్ధంగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం. ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్లో ఎప్పుడు మనం అప్డేట్ చేస్తూ ఉంటాం. కారణం ఏంటి? ఆ ఫోన్ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కోసం మనం దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటాం, వెర్షన్స్ మార్చుతూ ఉంటాం. మరి ఎందుకని అలా చేస్తున్నాం అని అంటే, అది మరింత సమర్థవంతంగా పనిచేయటం. అలాగే నీలో ఎన్ని రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మరి దాన్ని మనం ఇప్పటికప్పుడు ఎందుకు అప్డేట్ చేసుకోలేదు ఒకసారి ఆలోచన చేయాలి. మనం అప్డేట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనకు తెలియకుండా మనలోని చాలా రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ఆ శక్తి సామర్థ్యాలు అన్నింటినీ మనం ఉపయోగించట్లా. నిజంగా ఒక రకంగా చూస్తే అదే మొబైల్ ఫోన్లో రకరకాలైనటువంటి యాప్స్ ఉంటాయి, డిఫాల్ట్గా వచ్చినటువంటి ఉంటాయి. అందులో ఒక 20%, 25% మాత్రం మనం ఉపయోగించాం. మిగిలినన్నీ కూడా మనం ఉపయోగించట్లా. కానీ మనలో కూడా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి. కానీ ఎంతవరకు మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేసి వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఏ మనిషి అయితే మార్పుకి సిద్ధపడతాడో, ఆ మారేటటువంటి క్రమంలో ఎదురయ్యేటటువంటి కష్టాలకి సిద్ధపడతాడో ఆ వ్యక్తే ఉన్నతంగా ఎదుగుతాడు. మనిషి క్రియేటివ్గా ఉండాలి, క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. అంటే వినూత్నమైనటువంటి ఆలోచన ధోరణి ఉండాలి. నువ్వు ఎవరికైనా ఒక స్పెషల్గా కనిపించాలి అని అంటే, వారికి భిన్నంగా కదా నీ ప్రవర్తన ఉన్నప్పుడు, వాళ్ళకి భిన్నంగా కదా నువ్వు ఆలోచించినప్పుడు, వాళ్ళు చేసేటటువంటి పనికి భిన్నంగానే కదా నువ్వు పనిచేసినప్పుడు నీకు గుర్తింపు వస్తుంది. సో ఈ క్రియేటివ్ థింకింగ్ రావాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా మారాలి. నీ ఆలోచన మారాలి, నీ పనులు మారాలి, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మార్పు కనిపించాలి. ఏ మనిషి అయినా మొత్తంగా ఎదగాలి అని అంటే, ఉన్నతి సాధించాలి, మిగిలిన వాళ్ళకి భిన్నంగా ఉన్నటువంటి వ్యక్తులే మరి ఉన్నతిని అనేది సాధించగలుగుతారు. ఈ మారేటటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి మాటలు వస్తాయి. వెనక్కి లాగేటటువంటి వాళ్ళు ఉంటారు. నువ్వు చేస్తున్నటువంటి పనిని హేళన చేసే వాళ్ళు కూడా ఉంటారు. దేన్ని కూడా మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకంటూ ఒక క్లియర్ గోల్ ఉంది కాబట్టి, మారడానికి ఒక పర్పస్ ఉంది కాబట్టి, నీ అంతటా నువ్వు ఇంటెన్షనల్గా నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి దేన్ని కూడా నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. విమర్శల్ని ఎదుర్కోగలిగినటువంటి సహనం, ఓపిక మనిషికి చాలా అవసరం. నువ్వు మారాలి అని అంటే ఖచ్చితంగా నీకు ఓపిక ఉండి తీరాలి. ఓపిక లేకపోతే మార్పు రాదు. నిజంగా ఒక గొంగలి పురుగు ఒక సీతాకోక చిలుక కింద మారడానికి మరి ఎంత ఓపిక పడుతుందో, ఎంత కష్టాన్ని అనుభవిస్తుందో మనం చూస్తాం. నిజంగా ఆ మార్పు వచ్చిన తర్వాత మరి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో కూడా మనం చూస్తూ ఉంటాం, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో. అలాగే మన జీవితం కూడా ఒక రంగులమయం కావాలి అని అంటే, ఒక ఆనందమైనటువంటి జీవితం కావాలి అని అంటే ఖచ్చితంగా మనం కూడా మారేటటువంటి ప్రయత్నం చేయాలి. మనం కొన్ని రకాలైనటువంటి వాటికి నిర్ణయానికి వచ్చేస్తాం. నీలో ఇంతే ఉంది, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇంతే,
ఇంతకు మించి నా దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు, అవకాశాలు లేవు అని అనుకుంటాం. కానీ దాన్ని దాటి ప్రయత్నం చేస్తే, నువ్వు పెట్టుకున్నటువంటి ఆ అడ్డుగోడలు ఏదైతే ఉన్నాయో, ఆ తెరలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తే, దాన్ని దాటి నువ్వు ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు. నీలో ఒక మార్పు కనిపిస్తుంది. ఈరోజు జీవితాలన్నీ కూడా బోర్ కొట్టడానికి కారణం ఏంటంటే మనం ఈ క్రియేటివ్ థింకింగ్తో లేకపోవటమే. మనం అనుకున్నటువంటివి నిజం కాకపోయినా అవే నిజమని నమ్ముకొని నీ శక్తి సామర్థ్యాలను నువ్వు తక్కువ అంచనా వేసుకొని వాటిని నీలో ఉన్నటువంటి సామర్థ్యాలను వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేయకపోవటం వల్లే ఈరోజు జీవితాలన్నీ బోర్ కొట్టేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది. నిజంగా ఏ బంధం అయినా సరే కలకాలం నిలవాలి అంటే ఆ బంధం మరి ముందుకు సాగించటం కోసం వినూత్నంగా ఆలోచించాలని చెప్తాం, కొత్తగా ఉండాలని చెప్తాం, అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోవాలని చెప్తాం. మరి ఇవన్నీ కూడా మన జీవితంలో మనం అన్వయించుకుంటున్నామో లేదో ఒకసారి ఆలోచన చేయాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేటంత వరకు రోజు ఒకేలా బ్రతికితే ఆ జీవితంలో మజా ఏముంటుంది, కొత్తగా సాధించాల్సింది ఏముంటుంది? అందుకని నువ్వు ఉన్నటువంటి పరిస్థితులకి అడ్జస్ట్ అయిపోకుండా, చాలే అని సంతృప్తి చెందిపోకుండా ఏదైనా కొత్తది సాధించాలి, వినూత్నంగా ఉండాలి, లేదా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేయి. అలాగే కొన్ని సందర్భాల్లో జీవితంలో చాలా నిరాశ నిస్పృహలు ఉంటాయి. నువ్వు చేసినటువంటి పనుల్లో ఇబ్బందులు వచ్చి ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. వీటి నుంచి కూడా బయటపడాలి అని అంటే నువ్వు కొత్తగా ఆలోచించాలి, నూతనంగా ప్రయత్నం చేయాలి. నాకు అనుభవం లేదనో, నా వల్ల సాధ్యపడదనో, నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవనో, లేదా నాకు అన్ని అవకాశాలు లేవనో అనుకోకుండా వచ్చినటువంటి ప్రతిదాన్ని సద్వినియోగపరుచుకుంటూ వచ్చినటువంటి సమస్యని అవకాశంగా భావించేటటువంటి ధోరణి మార్పుతోనే సాధ్యమవుతుంది. కాబట్టి చేంజ్ అనేది చాలా అనివార్యం. ఎవరైతే నిరంతరం చేంజ్ అవుతూ ఉంటారో, నిరంతరం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది భయపడుతూ ఉంటారు ఒక అడుగు వేయడానికి, ఏమైపోతుందో అనేటువంటి భయం. సిగ్గుపడుతూ ఉంటారు ఎవరేమనుకుంటారు అనేటువంటి ఆలోచనతో. భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందడుగేయడమే మనం అలవాటు చేసుకోవాలి. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది అనేటువంటి మొండిగా మన ప్రయత్నం అనేదే ఉండాలి. అంతేగాని ప్రతిదానికి భయపడిపోయి ఎవరో ఏదో అనుకుంటారని. ఒక్కటి మాత్రం నిజం, ఈ జీవితం బాగుండాలని అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకో, పక్క వాళ్ళ గురించి కాదు. నువ్వేమనుకుంటున్నావో అదే నిజం, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే నిజం. పక్క వాళ్ళు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, ఈ పనిని విమర్శిస్తారేమో, ఏమన్నా నవ్వుతారేమో అవసరం లేదు. నీ జీవితం నీది. నువ్వు గట్టిగా, బలంగా, కసిగా అనుకుని ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయాలు నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మారడానికి సిద్ధపడండి, మార్పుకి భయపడొద్దు, ధైర్యంగా ముందడుగేయండి. అయితే కష్టం అనేది ఉంటుంది, హార్డ్ వర్క్ లేకుండా ఏది సాధ్యం కాదు. నిరంతర ప్రయత్నం, నిరంతర కష్టమే మనిషిని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎవరో ఒకరు మనం ప్రోత్సహిస్తేనే కానీ, మోటివేట్ చేస్తేనే కానీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, అన్నగారు అవ్వచ్చు, వాళ్ళు తోస్తే, వాళ్ళు ఏమడే వాళ్ళ సలహా ఇస్తే మనం చేస్తాం. కానీ ఆ విధమైనటువంటి ధోరణిలో మనం ఉండకూడదు. తోసుకుని వెళ్ళిపోయేటటువంటి ధోరణిలో మనం ఉండాలి. ఎవరూ మనం తోయక్కర్లేదు, మనం తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయేటటువంటి ధోరణి మనకు ఉండాలి. కొన్ని నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోగలగాలి, కొన్ని పనులు స్వతంత్రంగా చేసుకోవడమే నేర్చుకోగలగాలి. ఎవరి మీద ఆధారపడేటువంటి తత్వం కాకుండా నిరంతరం నువ్వు మార్చుకుంటూ, నేర్చుకుంటూ, మరి ఏదైతే నువ్వు బయట గమనిస్తా ఉన్నావో ఆ గమనించిన ప్రతిదీ నేర్చుకుంటూ, దర్శరిస్తూ నువ్వు అనుకున్నది సాధించేటటువంటి దిశగా నీ ప్రయత్నం ఉండాలి. కాబట్టి మార్పుకి భయపడకండి, మారడానికి ప్రయత్నించండి. నువ్వు గతంలో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఇంత మార్పుకి నువ్వే ఆశ్చర్యపోయేటంతగా నీలో మారుండాలి. అందరితో కలవటం నేర్చుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి, కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళండి. నిరంతరం నేర్చుకునేటువంటి విద్యార్థిగా ఎక్కడైనా ఏదైనా సాధించేటటువంటి ప్రయత్నమే జరగాలి. ఆ విధమైనటువంటి ప్రయత్నం కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది, ఏ విధమైన అనుమానం లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా మీ జీవితాల్లో మార్పుని తీసుకొచ్చుకోండి. రొటీన్ లైఫ్కి భిన్నంగా ఆలోచించడం నేర్చుకోండి. క్రియేటివ్ థింకింగ్తో ఉండండి. నీకంటూ సమాజంలో గుర్తింపు పొందడం కోసం నిరంతర ప్రయత్నంగా నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు కూడా ఒక గొప్ప వ్యక్తిగా తయారవుతావు, అందరితోనూ గౌరవించబడతావు. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి. లక్ష్యం ఏదైనా అవ్వచ్చు, ఏ రంగం అవ్వచ్చు, మారడం అనేది మొదలు పెడితే నువ్వు ఏ రంగం ఎంచుకున్నా, నువ్వు ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా ఖచ్చితంగా చేరుకుని తీరుతావు. అందులో ఏ విధమైనటువంటి అనుమానం. విషయాలన్నింటినీ మీరు గమనించి మీరు కూడా మారాలని
ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.